మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాడు. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దినము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మన ఆయుష్కాలను పొడిగిస్తూ మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేలను దేనిని కూడా మరవకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. నా వ్యక్తిగత జీవితంలో దేవుడు అనేక మేలులు చేశాడు. ప్రతి దినము ఒక్కొక్క మేలు చేస్తూ దేవాది దేవుడు నన్ను దీవిస్తూ ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే సంవత్సరము దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నత స్థానంలో పెడుతున్న దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన సంవత్సరంలంతా కూడా కాపాడి మరొక దయాకిరీటాన్ని ఈరోజు దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. తల్లి గర్భం నుండి మొదలుకొని నేటి వరకు దేవాది దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ మరి కుటుంబంలో దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఒక సేవకునిగా మరి దేవాది దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి కూడా నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన సంవత్సరాలంతా కూడా దేవుడు కాపాడి మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు ముట్టి స్వస్థపరిచి సేవా పరిచర్యలో దేవుడు ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరొక సంవత్సరంలో దేవాతి దేవుడు నన్ను అడుగుపెట్టడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన జీవితంలో దేవుడు చేసిన మేలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. నా జీవితంలో ఎన్నో మేలు చూశాను. ఎన్నో దేవాతి దేవుడు మరి గొప్ప గొప్ప కార్యాలు నా జీవితంలో జరిగించాడు. ఒక సేవకునిగా దేవాతి దేవుడు నన్ను నిలబెట్టి మరి నా కుటుంబంను దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పరిచర్యలో ప్రయాణాలలో దేవాతి దేవుడు తోడుండి నడిపిస్తూ మరి ఆయన పరిచర్యలో గొప్పగా దేవుడు నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హృదయ కాలము ఒక కృతజ్ఞత వాక్యాన్ని ధ్యానించుకుందాము. 103వ దావీదు కీర్తన మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు నా వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. నా జీవితంలో దేవుడు చేసిన మేలన్నింటినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరొక సంవత్సరంలో దేవాతి దేవుడు నన్ను నడిపించి దేవాతి దేవుడు నన్ను నడిపించిన విధానాన్ని బట్టి మరొక దయాకిరీటాన్ని ఈరోజు దేవుడు నాకు అనుగ్రహించిన కొలది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. 103వ కీర్తన దావీదు రాసిన కీర్తనలు చూసినట్టయితే మొదటి వచనం చూసినట్టయితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో నువ్వు దేనిని మరొకము. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు నా వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన మేలను కొన్ని జ్ఞాపకం చేసుకొని మీతో పంచుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. ఈరోజు ఈ స్థితిలో నేనున్నాను అంటే కేవలము దేవుని ఉచితమైన కృపచేతనే నేను ఈ రీతిగా ఉన్నాననే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనారోగ్యంతో ఉన్నప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవాది దేవుడు నాకు తోడుండి నన్ను నడిపించి మరి దేవుడు తన కృపచేత నన్ను గొప్పగా ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఎన్నో సంవత్సరంలో దేవాతి దేవుడు నన్ను కాపాడి దీవించి ఆశీర్వదించి మరి ఉన్నత స్థానంలో పెట్టిన దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అందుకే వాక్యం అంటుంది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. దేవుడు చేసిన ఉపకారంలో, దేవుడు చేసిన సహాయాన్ని ఎన్నడూ కూడా మరవకూడదు. ఎందుకంటే నన్ను దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకప్పుడు నా జీవితం పాపంలో బ్రతికే ఉన్నవాడిని. ఒకప్పుడు పాపంలో ఉన్న నన్ను దేవాది దేవుడు ఆ పాపంలో నుంచి నన్ను పైకి లేవనెత్తి తనకు ఉచితమైన కృపచేత దేవాది దేవుడు నన్ను కాపాడి దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన ఆయన సేవా పరిచర్యలో నన్ను నడిపించిన విధానాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. భయంకరమైన స్థితిలో నేనున్నప్పుడు, చనిపోయే స్థితిలో నేనున్నప్పుడు దేవుడు నన్ను కాపాడాడు. 2010 సంవత్సరంలో నేను చనిపోయినానని చాలామంది తలంచి ఉన్నారు. ఆ రోజు నా జీవితంలో చివరి రోజేమో. అలాంటి స్థితిగతిలో నేనున్నప్పుడు దేవుడు అందులో నుంచి నన్ను లేవనెత్తే మరి నేటికి 15 సంవత్సరంలో
మరి ఆ రోజు దేవాది దేవుడు కాపాడి మరి 15 సంవత్సరంలో ఆయుష్ కాలాన్ని దేవుడు నాకు పొడిగించి మరొక సంవత్సరంలో, మరొక నూతన సంవత్సరంలో, మరొక దయా కిరీటంలో దేవుడు నన్ను ఉంచినందుకు నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. భయంకరమైన స్థితిలలో నేనున్నప్పుడు దేవుడు నన్ను లేవనెత్తాడు. పాపం మన ఊబిలో చిక్కుకున్నప్పుడు, లోక స్నేహంతో లోకంలో జీవిస్తున్న సమయంలో మరి దేవునికి ఎంతగానో దూరంగా, కుటుంబంకి ఎంతగా దూరంగా నేను జీవిస్తున్నప్పుడు మరి కుటుంబ ప్రార్థనలు, సంఘముకు ప్రార్థనలు, అనేక మంది నా కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు నన్ను ప్రేమించి మరి 91 దావీదు కీర్తన 14 వచనం ప్రకారం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదునని వాగ్దానం ప్రకారం దేవాది దేవుడు నన్ను తప్పించి, నన్ను కాపాడి, నన్ను దీవించి తన పరిచర్యలో బహు గొప్పగా నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే దేవుని కృప వలనే నేను బ్రతికి ఉన్నాను అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. దేవుడు నా జీవితంలో మరెన్నో సందర్భంలో మరి అనేక సమస్యల మధ్యలో నేను వెళుతున్నప్పుడు దేవాది దేవుడు ఆ సమస్యల నుంచి, ఆ కష్టంల నుంచి నన్ను విడిపించి దేవునికి మందిరాన్ని కట్టడానికి కూడా దేవుడు తన కృపచేత సహాయం చేశాడు. ఈరోజు నేను ఉదయకాలపు మందిరంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాను. పరకాల ప్రార్థన మందిరంలో నుంచి ఈ మాటలు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు చేసిన మేలు లెక్కకు మించి ఉన్నాయి. దేవాది దేవుడు మరి నన్ను, నా భార్య కూడా సేవకురాలు, అలాగే నాకు ఒక కుమారుడు, కుమార్తె కూడా దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు వారందరూ కూడా మంచి చదువులు చదువుతుండగా దేవుడు మా కుటుంబంలో ఎంతగానో దీవించి ఆశీర్వదించాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలు, అందుకే నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరొకడుదన్నది. దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను ఎంతగానో ప్రేమించి తన ఉచితమైన కృపచేత నన్ను రక్షించి మరి నన్ను కాపాడి మరి 2010 సంవత్సరము దేవాది దేవుడు నన్ను బ్రతికించిన దేవాది దేవుడు మరి 2010 సంవత్సరము అక్టోబర్ 20వ తారీఖు మరి పరిచర్యలో ప్రారంభించినది మొదలుకొని నేటి వరకు దేవాది దేవుడు మరి పరిచర్యని, ద ఫెయిత్ మినిస్ట్రీస్ని పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదిస్తూ అంచెలంచెలుగా దేవాది దేవుడు పరిచర్యను దీవిస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఒకరోజు చనిపోవాలనుకున్న నన్ను దేవాది దేవుడు తన కృపచేత నన్ను లేవనెత్తి మరి దేవుని యొక్క మార్గాన్ని నాకు చూపించి ఆ మార్గంలో నన్ను నడిపించి ఈరోజు ఈ యొక్క పరిచర్య ఈ రీతిగా జరుగుతున్నదంటే దేవుని ఉచితమైన కృపచేతనే. దేవాది దేవుడు నన్ను ఎన్నుకొని, నన్ను నా కుటుంబం ఎన్నుకొని దేవాది దేవుడు మరి ఈ స్థితిగతిలో ఉన్నానంటే కేవలం దేవుని ఉచితమైన కృపనే. కుటుంబం ఒక ప్రార్థన, సంఘం ఒక ప్రార్థన, అనేకులు నా గురించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిచర్యలో దేవుని సేవలో ఇంత గొప్పగా వాడబడుతున్నానంటే అది మీ ప్రార్థనల వల్లనే. చాలామంది నా గురించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల దేవుడు నన్ను ఎన్నుకొని తన పరిచర్యలో ఒక పనిముట్టుగా దేవుడు నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. మూడో వచనం చూసినట్టయితే ఆయన నా దోషములన్నిటి క్షమించిన వాడు. హల్లెలూయా. నిజమే, నా దోషములన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను క్షమించి ఉన్నాడు. నా సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు. మరి దేవాది దేవుడు నా దోషంలోనే కాక నా మా ఒక సమస్యల నుంచి, నా కష్టాల నుంచి కూడా దేవాది దేవుడు నన్ను విడిపించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. అలాగే సమాధిలో నుంచి నీ ప్రాణాన్ని విమోచించుచున్నాడు, కరుణా కటాక్షంలో నీ కిరీటంగా ఉంచి ఉన్నాడు. ఈరోజు మరి ఒక నూతన దయా కిరీటాన్ని, మరొక నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు తన ఉచితమైన కృపచేత నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అయోగ్యుడును, పనికి రాని వాడును దేవాది దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మరి సంవత్సరము నన్ను కాపాడుతూ మరొక దయా కిరీటాన్ని, మరొక నూతన సంవత్సరం ఈరోజు దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. సమాధిలో నుంచి నా ప్రాణంను విమోచించిన వాడు, కరుణా కటాక్షంలోని కిరీటంగా ఉంచి ఉన్నాడు. పక్షిరాజు యవ్వనం వలని యవ్వనం కొత్తగా వచ్చుండగా మేలుతో నీ హృదయంను తృప్తిపరిచి ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజలరా, పక్షిరాజు మరి ఎలాగైతే రెక్కలు చాపి ఎగురుతుందో దేవుని సేవలో, దేవుని పరిచర్యలో ఈ 15 సంవత్సరంలో అట్టి అనుభవంను కలిగి ఉన్నాను. మరెన్నో ప్రయాణాలు, ప్రతి వారము ప్రయాణాలు, మరి ఆ ప్రయాణాలంతా కూడా చేయగలిగినానంటే దేవుని ఉచితమైన కృపచేతనే. ప్రతి వారము మరి దాదాపుగా 200 కిలోమీటర్ల ప్రయాణం చేసి, సేవ చేసి, పరిచర్య చేసి మరి దేవాది దేవుడు నన్ను నడిపించిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం కొత్తగా వచ్చుండేనే అనే మాట మేలుతో నీ హృదయం తృప్తిపరిచి ఉన్నాడు. మేలుతో దేవుడు ఎన్నో మేలులు చేశాడు.
ఈ రోజు వరకు మా జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సగ్గపా దేవుని ప్రజలరా, దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకవేళ నన్ను నడిపించకపోతే ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయలేను అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఇన్ని ప్రయాణాలు మరి 2010 నుంచి ప్రారంభించిన ప్రయాణాలు నేటి వరకు కూడా ఈ ప్రయాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేవుడు తన ఉచితమైన కృప చేత నన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందుకే వాక్యం అంటుంది, పక్షిరాజు యవనం వల్ల నీ యవనం కొత్తగా వచ్చుండగా. మరి 15 సంవత్సరంలో ఈ ప్రయాణ కాలంలో ఎన్నో ప్రయాణాలు దేవుడు నడిపించాడు. ఎంతో దేవాది దేవుడు ఎన్నో స్థలాలకు దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు తీసుకెళ్ళి తన మహిమార్థమై తన పరిచర్య నిమిత్తమై నన్ను ఒక పనిమట్టుగా వాడుకున్నాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే మేలుతో నీ హృదయం తృప్తిపరిచి ఉన్నాడు. ఎన్నో మేలులు, ప్రతిరోజు ఒక మేలును చూస్తూ ఉంటాము. ఈ పరిచర్యను ముందుకు సాగింపాలంటే ఎంతో ఖర్చుతో కూడినదే. మరి ఎలాంటి సంఘంలో మరి అత్యెత్తగా కానుకలు కూడా ఉండని స్థితిగతులలో దేవాది దేవుడు తన ఉచితమైన కృప చేత తన ఏర్పాటు చేసుకున్న బిడ్డలతో సహాయాన్ని అందిస్తూ ఈ పరిచర్యను మరి హైదరాబాద్ నుంచి పరకాల ప్రయాణాలలో దేవాది దేవుడు ఎన్నో ఖర్చులు ఉన్నప్పుడు కూడా దేవుడు సహాయం చేసి దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. తను ఏర్పాటు చేసుకున్న మనుషుల ద్వారా తన ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల ద్వారా దేవాది దేవుడు సహాయాన్ని అందిస్తూ మరి ఇన్ని రోజులు ఈ పరిచర్య ఈ రీతిగా మరి నడిపింపగలిగిందంటే కేవలం దేవుని ఉచితమైన కృపచేతనే ఈ పరిచర్య ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరంలో ముందుకు సాగుతున్నదనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే యెహోవా నీతి క్రియలు జరిగించేవాడు, బాధింపువాడు అందరికీ న్యాయం తీర్చేవాడు. బాధించేవారందరికీ న్యాయం తీర్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనల్ని విడిపించే దేవాతి దేవుడు. వ్యక్తిగతంగా నా జీవితంలో దేవుడు చేసిన మేళ్లకు లెక్కకు మించి ఉన్నాయి. ప్రతిరోజు నేను మేలు చూస్తాను. ప్రతిరోజు దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తూ ఉంటాను. దేవుడు నన్ను ఇంతగా కాపాడి దీవించి ఆశీర్వదిస్తున్నాడంటే కేవలము దేవునికి లోబడినప్పుడు, దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు, దేవుని మార్గంలో మనం నడుచుకున్నప్పుడే దేవుడి యొక్క ఆశీర్వాదాలు నాకు అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలారా, ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు ఏ లోటు ఉండదు. సింహము బిళ్ళలైన ఆకలి ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించిన బిడ్డలకు ఏ కొదవ ఉండదని వాక్యం తెలియజేస్తుంది. మరి ఇన్ని సంవత్సరముల ప్రయాణంలో దేవుడు నన్ను నా కుటుంబంలో దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధాకరమైన మాటలు వినవలసి వచ్చినా కానీ దేవుడు తిరిగి బలపరిచి దేవుడు తన కృపచేత దేవాది దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. పరిచర్యలకు వెళ్తున్నప్పుడు అవమానాలు చూశాను, నిందలు చూశాను, ఎన్నో భయంకరమైన మాటలు వినవలసి వచ్చినప్పుడు దేవుడు ఆ మాటలను సహించడానికి కూడా దేవుడు శక్తి ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన కృపలో దేవుడు మనల్ని భద్రపరిచాడు. ఆయన కృపలో మనల్ని నడిపించాడు. సేవా జీవితం అంటే ఎంతో కష్టంతో కూడినదే. దేవుని యొక్క పరిచర్య చేయడం అనేది అంత ఈజీగా ఉండదు. ముళ్ళమైన ప్రయాణం లాంటిదే. ఆకలి దప్పులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేము. దేవునికి ఆ కష్టాలు, శ్రమలు చెప్పుకోవాల్సిన స్థితిగతి ఉంటుంది. ఎందుకంటే మనుషులకు చెప్పుకుంటే వీరేం సేవకులు, వీళ్ళే ఇంత కష్టాలు ఉన్నారు, వీళ్ళే ఇంత శ్రమలు ఉన్నారు అని అవమానపరిచేవారు కూడా ఉంటారు. శ్రమలు, కష్టాలు ఉన్నప్పుడు దేవుని దగ్గర మోకాళ్ళ నుండి ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు ఆ శ్రమల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించి దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. నేటికి కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ఎదురు దెబ్బలు ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా దేవుని యొక్క సహాయము అన్నది ఉండడం వల్లనే ముందుకు సాగిపోతున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఆయన మోషేకు తన మార్గంలో తెలియజేస్తున్నాను. ఇజ్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనపరిచి ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల దేవాది దేవుడు ఆనాడు మోషేకి ఎలాగైతే తోడున్నాడు, యెహోషువకి ఎలాగే తోడున్నాడు, అబ్రహాంకి ఎలాగే తోడున్నాడు, ఇస్సాకుకు, యాకోబుకి ఎలా తోడున్నాడు, ఈ హృదయకాలం దేవాది దేవుడు తన కృపచేత అదే తోడు మనకు కూడా చూపెడుతున్నాడు. వ్యక్తిగతంగా దేవాది దేవుడు నాకు కూడా తోడున్నాడు. ఆయన తోడు లేనిది ఒక అడుగు కాదు, ఒక క్షణమైనా ఉండలేను అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంటా ఉన్నాను. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి
నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. మోషేకు తోడై ఉన్న దేవాది దేవుడు, మోషేకు దేవాది దేవుడు చూపించిన మార్గంలో ఈరోజు మనందరికీ కూడా అదే మార్గాలు దేవుడు చూపిస్తున్నాడు. అదే ప్రేమ దేవాది దేవుడు తన సేవకుల పట్ల ఏ రీతి అయితే ప్రేమ చూపించాడో ఈరోజు కూడా అదే దేవాది దేవుడు మన పట్ల కూడా ఆ ప్రేమ వెల్లడపరుస్తున్నాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏడవచ్చిన ఆయన మోషేకు తన మార్గంలో తెలియజేసి ఇశ్రాయేలు వంశస్థులు తన క్రియలు కనపరిచి యెహోవా దయాదాక్షిణ పూరుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. హల్లెలూయా. కృపా సమృద్ధి గలవాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన కృప అనుగ్రహిస్తున్నాడు. ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో, ఎందరైతే దేవుని మార్గంలో నడుస్తారో, ఎందరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారందరికీ దేవుడు తోడు ఉంటాడు. వారందరికీ కష్టాలు రావని కాదు, శ్రమలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు. ఇంకా అధికంగా కష్టాలు వస్తాయి, అధికంగా శ్రమలు వస్తాయి, అధికంగా ఇబ్బందులు వస్తాయి, అధికంగా అనారోగ్యం కూడా వస్తుంది. కానీ అవన్నిటి మధ్యలో దేవుని తోడు ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యెహోవా దయాదాక్షిణ పూరుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాజింపువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. ఎల్లప్పుడూ ఆయన వాజింపువాడు కాదు, మరి అదే రీతిగా నిత్యము కోపం పడుకోవాడు కాదు. ప్రేమించే దేవాది దేవుడు, మనల్ని రక్షించే ప్రభు అయిన యేసుక్రీస్తు, మనల్ని కాపాడేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మనల్ని విడిపించేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన పాపంలో ఎన్నడూ కూడా మన పాపంలో క్షమించబడిన తర్వాత తిరిగి ఎన్నడూ మీ పాపాల్లో జ్ఞాపకం చేసుకోననే మాట కూడా సెలవిస్తున్నాడు. అది సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు నేను పాపినే, ఒకప్పుడు దేవునికి దూరస్తుడనే, ఒకప్పుడు కుటుంబానికి దూరస్తునే, సమస్త అందరికీ దూరస్తుడనే. కానీ ఈరోజు అందరికీ దగ్గరగా తీసుకొచ్చాడు. అందరినీ ప్రేమించే మనసు ఇచ్చాడు. అందరి గురించి ప్రార్థన చేసే మనసు ఇచ్చాడు. అందరి కొరకు విజ్ఞాపన చేసే మనసు దేవుడిచ్చాడు. ఒకప్పుడు అందరూ నన్ను ఇష్టపడేవారు కాదు, అందరూ నన్ను చూసినప్పుడు కోపగించేవారు. వీడింత భయంకరమైన స్థితిలో తాగుబోతుగా ఉన్నాడని అనేకులు నన్ను అనేక మాటలు అనేవారు. ఈరోజు వారి నోటి నుంచే వారు పలుకుతున్న మాట ఏంటంటే, మా కొరకు ప్రార్థన చేయి, యేసే దగ్గర మా కొరకు విజ్ఞాపన చేయి, మా విషయాలలో మా జీవితాల గురించి ప్రార్థన చేయమని అవే నోర్లు ఈరోజు పలుకుతూ ఉన్నాయి. అంత ఉన్నతంగా దేవాది దేవుడు నన్ను నిలబెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ వాజింపువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములు బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. నిజమైతే నా జీవితంలో దేవాది దేవుడు నా పాపములను బట్టి నన్ను శిక్షించలేదు, నా దుష్క్రియలను బట్టి నన్ను శిక్షించలేదు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు, యేసయ్య నా పాపములను క్షమించు అన్నప్పుడు, యేసయ్య నా పాపములను క్షమించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అందుకే అంటున్నాను, మన పాపములు బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు నా జీవితంలో అనేక మేలు చేశాడు. యేసయ్య నా పాపములన్నీ కూడా క్షమించాడు. అలాగే చూసినట్టయితే భూమి కంటే ఆకాశం ఎంతగా ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. నిజమే. దానికి నిజమైన సాక్షి జీవితం కలిగిన వాడిని నేనే. భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతమైనదే. ఆయన యందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. నిజంగా దేవుని కృప అంత అధికంగా ఉన్నది కాబట్టి హృదయ కాలము మీతో మాట్లాడగలుగుతున్నాను. ప్రతి హృదయ కాలము దేవుని యొక్క వాక్యం అందించగలుగుతున్నాను. ప్రతి హృదయ కాలము దేవుని సన్నిధిలో ఆనందించగలుగుతున్నాను. ప్రతి హృదయ కాలము దేవుని యొక్క ఆ పరలోక రాజ్యంలో ఎలాంటి సంతోషం ఉంటుందో ఆయనందు భయభక్తులుగా వారి వేడల దేవుడు అట్టి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన ఒక బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు మనకేమీ లేకున్నా పర్వాలేదు, మనకు ఆస్తులు లేకున్నా పర్వాలేదు, ధనము లేకున్నా పర్వాలేదు, కార్లు లేకున్నా పర్వాలేదు, బంగ్లాలు లేకున్నా పర్వాలేదు, ఉదయంలో ఒక సంతోషం ఉంటుంది. ఆ సంతోషము లోకం ఇచ్చినట్టు కాదు, దేవుడిచ్చే సంతోషము నిత్య ఆనందము కలుగజేస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతంగా ఉన్నది, ఆయన యందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. నిజమే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని కృప అత్యధికంగా ఉన్నదే.
ఈరోజు నేను ఈ స్థితిగతిలో ఉన్నాను అంటే దేవుని చిత్తమైన కృప చేతనే ఉన్నాను అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన కృప అత్యధికంగా ఉన్నది కాబట్టి ద ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించాడు. మందిరం కట్టే విషయంలో, మందిరము నడిపించే విషయంలో, అన్ని విషయంలో దేవుడు తన కృప చూపించాడు. ఈరోజు ద వెల్ ఆఫ్ లైఫ్ విజన్ ఓల్డ్ ఏజ్ మినిస్ట్రీ ద్వారా 46 మంది విధ్వరాలకు సహాయం చేయడానికి దేవుడు నన్ను ఒక పనిముట్టుగా వాడుకున్నాడు. ద వెల్ ఆఫ్ లైఫ్ విజన్ మినిస్ట్రీలో ఒక పనివానిగా దేవుడు నన్ను దీవించి, నన్ను నా భార్యను దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ఈరోజు విధ్వరాల మధ్యలో పరిచర్య, ఒక దిక్కు సేవా పరిచర్య, ఒక దిక్కు భారమైన పరిచర్య, ఒక దిక్కు యేసు ప్రభు ఒక సువార్త ప్రకటించడంలో, ఇవన్నిట్లో కూడా దేవుడు తన కృప చూపెడతా ఉన్నాడు. విద్వారాల పరిచర్య జరిపించడంలో దేవుడు వాడుకుంటా ఉన్నాడు. సువార్త ప్రకటించడంలో దేవుడు వాడుకుంటా ఉన్నాడు. మరి అనేక మందికి దేవునికి వాక్యం అందించడానికి దేవుడు ఒక పని మట్టుగా వాడుకుంటున్నాడు. అలాగే ప్రతి హృదయకాలం దేవుడు వాక్యం అందించడానికి తన పరిచర్యలో మరి ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ అలాగే యూట్యూబ్లో మరి దేవుని యొక్క వాక్యం అందించడానికి కూడా దేవుడు సాయం చేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవాది దేవునిని ఎన్నడూ కూడా మరవకూడదు. నా జీవితంలో కాదు కానీ మీ జీవితంలో కూడా ఒకసారి మీరు పరిశోధించుకుంటే ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు. అందుకే వాక్యం పట్టుద్ది, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. నా జీవితంలో చేసిన మేలకన్నిటికీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈరోజు ఈ స్థితిగతిలో ఉన్నాను అంటే కేవలము నీ ఉచితమైన కృప చేతనేనా ప్రభా. నన్ను లేవనెత్తి నన్ను దీవించి ఆశీర్వదించిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. ఒకప్పుడు పాప ఊబిలో నన్ను ఉంటుండగా తండ్రి, ఆ ఊబిలో నుంచి బయటికి లాగి తండ్రి నీ యొక్క పరిశుద్ధ పరిచర్యలో నన్ను ఒక పనిబట్టుగా నువ్వు వాడుకుంటున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నా జీవితంలో మరి ఈరోజు మరొక దయాకిరీటాన్ని, మరొక నూతన సంవత్సరం నువ్వు అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. తండ్రి అలాగే తండ్రి ఈ సంవత్సరం ఇంకా నీ సేవలో, నీ పరిచర్యలో ఇంకా గొప్ప పనులు చేయడానికి నేను తండ్రి ప్రభా నీ యొక్క పనిమొట్టుగా నన్ను దీవించండి. నీ యొక్క పనిమొట్టుగా నైనా ప్రభా నీ పరిచర్యలో పని చేయడానికి ఇంకా శక్తిని, బలాన్ని దయచేయండి తండ్రి. ఇంకా నీ సేవా పరిచర్య గొప్ప చేయడానికి, ఇంకా నైనాను చూపించిన మార్గంలో వెళ్ళడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి వాక్యం విన్న బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో కూడా గొప్ప మేలును, రక్షణను దయచేయండి. ఎవరైతే పాప ఊబిలో ఉంటున్నారో ఆ బిడ్డలను కూడా లేవనెత్తండి. నన్ను లేవనెత్తిన దేవా, నన్ను రక్షించిన దేవా, నన్ను నడిపించిన దేవా, వారిని కూడా లేవనెత్తండి, వారిని కూడా రక్షించి మరి నాయన నీ మార్గంలో నడిపించమని ఈరోజు అంతట్లో కూడా మీరు తండ్రి మనల్ని కాపాడండి, దీవించండి. మరొకసారి నాయన మరొక నూతన సంవత్సరంలో మరొక దయాకిరీటాన్ని నువ్వు నాకు అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబంలో తోడైండును గాక. ఆమేన్.